హాయ్ జశ్వంత్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మనకి మహారాష్ట్ర ప్యాకేజ్ గురించి విన్నామండి మన దగ్గర. ఇది ఎన్ని డేస్ ఉంటుంది? దీనికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ట్రావెల్ చేస్తారో ఇన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు అన్నట్టుగా మహారాష్ట్ర మహా అనగానే మనకు కనపడేది ఏంటంటే పెద్దగా ఉంది. సో మనం అనుకున్నట్టుగా స్టేట్ ఏదైతే మహారాష్ట్ర స్టేట్ ఉందో చాలా పెద్ద స్టేట్ మేడం. అక్కడ చూడాల్సిన టెంపుల్స్ కానివ్వండి, బీచెస్ కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. సో వీటి అన్నిటినీ మిక్స్ చేసుకునేసి మనం రాబోతున్నటువంటి కార్తీక మాసానికి సంబంధించి ఒక స్పెషల్ ప్యాకేజ్ డిజైన్ చేసాము. హైదరాబాద్ నుంచే బస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బస్ ప్యాకేజ్ ఇది ఎంటైర్ హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేంత వరకు అంతా కూడా ఒక 10 days అవుతుంది. హైదరాబాద్కి వచ్చే వరకు కంప్లీట్ గా బై బస్సు ఉంటుంది. అక్కడ ఏసీ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఒక ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతారు అనమాట. సో ఇందులో మనం ప్లేసెస్ చూసుకుంటే 4 జ్యోతిర్లింగాలు, భీమాశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, పర్లి వైద్యనాథ్. సో ఈ 4 జ్యోతిర్లింగాలు వస్తాయి. వీటితో పాటు ఇంకొక జ్యోతిర్లింగం వంటి విశిష్టమైన శివాలయం ఔండా నాగనాథ్ అని చెప్పి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ కూడా ఇందులో కవర్ అవుతుంది. ఈ 5 శివాలయాలతో పాటు ఈ శివ టెంపుల్స్ తో పాటు మనకి అష్ట గణపతులు అని చెప్పనేసి 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయి మేడం. సో ఆ 8 గణపతి టెంపుల్స్ కూడా ఇందులో వస్తాయి. సో ఈ 8 గణపతి టెంపుల్స్ అనేవన్నీ కూడా ఏంటంటే పూనా సరౌండింగ్స్ లోనే ఉన్నాయి అనమాట. సో ఇవి కూడా కవర్ చేస్తూ వీటితో పాటు ఇంకా మనకి కొన్ని అడిషనల్ ప్లేసెస్ వస్తున్నాయి. సో అవేంటంటే ఇప్పుడు మనకి తుల్జాపూర్ టెంపుల్, అలాగే కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్, పండరపూర్ టెంపుల్, అలాగే షిరిడి టెంపుల్ కూడా ఇందులో కవర్ అవుతుంది అనమాట. సో ఇలాగా మొత్తం అన్ని ప్లేసెస్ ని కలుపుకొనేసి హైదరాబాద్ మనకు నియరెస్ట్ మహారాష్ట్ర. సో పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, కేవలం ఒక 250 kilometers ట్రావెల్ చేయగానే మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి సో ఎక్కువ జర్నీస్ కూడా ఉండవు. 10 days టూర్లో మొత్తం ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుని వచ్చేయచ్చు. ఓకే. సో అయితే ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ టెంపుల్స్ ఫోకస్ చేశారండి ఈ ట్రిప్ లో, లేదంటే ఇంకా మహారాష్ట్రలో మనకు ముఖ్యంగా పూణేలో లోనావాలా, ఖండాలా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి ఏమైనా ఇంక్లూడ్ అవుతాయంటారా? ఇందులో ఏంటంటే మేడం మనం కేవలం టెంపుల్స్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేసి తీసుకెళ్తున్నాం అనమాట ఈ కార్తీక మాసానికి సంబంధించి. ఇది కాకుండా రెగ్యులర్ గా మనం ఒక ప్యాకేజ్ ఆపరేట్ చేస్తున్నాం మేడం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా హిల్ స్టేషన్స్ కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అన్న, లీజర్ డెస్టినేషన్స్ కి వెళ్ళాలి అనుకుంటే లోనావాలా, ఖండాలా, అలాగే మహాబలేశ్వర్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. పూణే బేస్ తో 3 nights 4 days కానీ 4 nights 5 days కానీ వాళ్ళకు ఉన్నటువంటి కన్వీనియంట్ టైం ప్రకారం మన ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసి ఇస్తాం అనమాట. సో అయితే ఇంకా మహారాష్ట్ర అనగానే క్యాపిటల్ ముంబై, ఫైనాన్షియల్ సిటీ కాబట్టి సో మరి అది కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయ్యి ఉందా అండి? ఈ ప్యాకేజ్లో అంటే ఈ పెద్ద ప్యాకేజ్ ఏదైతే మనం చెప్పామో 10 days టూర్లో అయితే మనం ముంబై సిటీ ఇంక్లూడ్ చేయలేదు మేడం. సో ఇండివిజువల్గా ఎవరైనా సరే ముంబై లోనావాలా ప్లాన్ చేసుకోవాలి అంటే సో ముంబైలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి బీచెస్ కానివ్వండి, లేకపోతే ఎలిఫెంటా కేవ్స్, గేట్వే ఆఫ్ ఇండియా, సిద్ధి వినాయక్ టెంపుల్, ఇవన్నీ కూడా కవర్ చేసేలాగా మనం ప్యాకేజ్ ఇచ్చేస్తాం. ఇవైతే ఎన్ని డేస్ ఉందండి? ఇవి మీకు 3 nights 4 days లో అయిపోతుంది. లోనావాలా విత్ ముంబై సిటీ. సో మనకి వీటికి యాక్సెస్ కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి మనం వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, ఫ్లైట్ కూడా ఉందన్నమాట కన్వీనియంట్ గా ముంబై వెళ్ళడానికి. ఎగ్జాక్ట్లీ. సో ముంబై దిగితే ఈ ప్లేసెస్ అన్ని మనం 3 nights 4 days లో కవర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది మన ఆప్షనా అండి? మనం బస్ లో వెళ్ళాలా, ట్రైన్ లో వెళ్ళాలా, ఫ్లైట్ లో వెళ్ళాలా? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు అది క్లయింట్ బేస్ చేసుకుని ఉంటుంది. వాళ్ళ దగ్గర లీజర్ టైం ఉంది, కేవలం మనకు ఒక నైట్ జర్నీనే మేడం. బస్ లో వెళ్ళినా, ట్రైన్ లో వెళ్ళినా, సాయంకాలం బయలుదేరితే మార్నింగ్ మనం ముంబై రీచ్ అవుతాం. లేదు మాకు అంత నైట్ జర్నీ చేసే ఓపిక కూడా లేదు, ఫాస్ట్ డ్యూరేషన్ లో కావాలి, బై ఫ్లైట్ కేవలం 1 hour 1 hour 10 minutes లో మనం హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కేస్తే ముంబైకి రీచ్ అవుతాం. సో షార్ట్ పీరియడ్ లోనే మనం కవర్ చేసుకుని బ్యాక్ వచ్చేయచ్చు. ఓకే. సో ఇది అయితే జస్ట్ 3 nights 4 days. 3 nights 4 days లో 1 day మొత్తం ముంబైలో కవర్ చేసేసుకోవచ్చు. 1 to 2 days ముంబై కవర్ అవుతుంది. ముంబై కవర్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ నుంచి హిల్ స్టేషన్ లోనావాలాకు వచ్చేస్తారు. సో అక్కడ ఒక నైట్ ఉండి రిలాక్స్ అవుతారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్నటువంటి కేవ్స్ ఇవన్నీ కూడా విజిట్ చేసుకుని చేసి బ్యాక్ మళ్ళీ ముంబై వచ్చేస్తారు. ఓకే. సో ఎవరు ఎక్కువగా ఏది పిక్ చేసుకుంటా అంటారు? యాక్చువల్గా సీజన్ ని బట్టి, టైం బట్టి కూడా ఉంటుంది కదండి. ఈ టైంలో ఏది ఎక్కువగా బెస్ట్ అని మీరు అంటారు? మీరేం చెప్తారు ఈ టైంలో మేడం? ఎగ్జాంపుల్ ఇప్పుడు కమింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో హిల్ స్టేషన్స్ అన్ని కూడా చాలా మంచి వెదర్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే వర్షాలన్నీ తగ్గిపోయాయి కాబట్టి. సో మంచి టైం ఇప్పుడు మనం విజిట్ చేయాలి అనుకుంటే లోనావాలా కానివ్వండి, మహాబలేశ్వర్ కానివ్వండి, పర్ఫెక్ట్ టైం అనమాట. ఓకే. సో నిజంగా మన బిజీ లైఫ్ లో ఒక చిన్న పాజ్ బటన్ తీసుకోవాల్సిందే అప్పుడప్పుడుని. అలాంటప్పుడు ఈ చిన్న షార్ట్ బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి బడ్జెట్ లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి. సో మరి ఎనీ డౌట్స్, ఎనీ క్వైరీస్ ఇటు ట్రిప్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో కాల్ చేసి మొత్తం మీ క్వైరీస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.